చూస్తే చిత్తూరు జిల్లా పొంగనూరులో రోజు రోజుకి టెన్షన్ పెరుగుతోంది. రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. పొంగనూరుకి భారీగా పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. రామచంద్ర యాదవ్ ని పోలీసులు టార్గెట్ చేశారు. రామచంద్ర యాదవ్ ఇంట్లో సోదాలు చేసేందుకు భారీ పోలీసు బలగాలు మోహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు, అది గాయత్రి, మొత్తం మీద బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ని టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా పొంగనూరుకి భారీ ఎత్తున పోలీసులు చేరుకుంటున్నారు. పోలీసులు మోహరించడంతో ఒక్కసారిగా పొంగనూరు హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే రామచంద్ర యాదవ్ ఇటీవల కాలంలో ఏ కార్యక్రమం నిర్వహించాలని పర్మిషన్ అడిగినా సరే ఆ పర్మిషన్ ఇవ్వకుండా ఆయన అడుగు ఎక్కడ పెట్టినా సరే అక్కడ కేసులు నమోదు చేస్తూ ఆయన కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు పోలీసులు. అయితే తాజాగా ఇవాళ ఉదయం ఆయన తన సభ్యత్వానికి సంబంధించి, అంటే బీసీవై పార్టీలో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కిట్లు ఆయన అందజేస్తుంటారు. ఇందులో భాగంగానే ఆ కిట్లతో పాటు గోడ గడియారాన్ని ఒక జ్ఞాపికగా అందజేసేటటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి ఆ గోడ గడియారాలని కొనుగోలు చేసి వాటికి వాళ్ళ మెమోంటాలుగా మార్చి తీసుకొస్తూ ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రం దగ్గర పోలీసులు తనిఖీలు చేసి ఆ కంటైనర్ ని ప్రస్తుతానికి స్వాధీనం చేస్తున్నారు. అందులో దాదాపు 10,000 వరకు గోడ గడియారాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాటన్నిటికీ కూడా బిల్లులు ఉన్నాయి, అంతేకాకుండా వే బిల్లులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఉన్నా సరే పోలీసులు కావాలని ఆపారు అని చెప్పేసి బీసీవై పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం జరుగుతూ ఉండగానే మరోపక్క పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో సోదాలు చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా ఏదైతే రామచంద్ర యాదవ్ చెబుతున్నారు తనను టార్గెట్ చేస్తే ఎన్నికల సమయానికి ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. వాటన్నిటి కూడా దాటుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి కూడా ఆయన పదే పదే చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి ఆయన చెప్పిన విధంగానే భారీ ఎత్తున పోలీసులు ఆయన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ పోలీసులు ఒక్కసారిగా పొంగనూరులో మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం అయితే చోటు చేస్తుంది. భారీ ఎత్తున పోలీసులు నియోజకవర్గంలో వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు అందరినీ కూడా పొంగనూరుకి రావాలని చెప్పేసి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన ఇంట్లో సోదాలు చేసి అక్కడ ఏదైనా సరే అంటే ఏమైనా దొరుకుతుందా అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి చర్చ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇదే విషయాన్ని ఆయన అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. తన టార్గెట్ గా భారీ కుట్ర జరుగుతుంది, తన ఇంట్లో కావాలని బయట నుంచి ఏమైనా తీసుకొచ్చి పెట్టి చేసేటువంటి ప్రయత్నం జరగవచ్చు అని చెప్పేసి ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్త నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం జరిగిన దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే ప్రస్తుతానికి పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే హైటెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. బీఆర్ఎస్